హలో గైస్, 9 days 9 states లో ఇది డే 1. సో నైట్ గుంటూరులో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర వీడియోస్ అండ్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. పక్కనే నిమ్రా కేఫ్ ఉంటుంది, వెరీ ఫేమస్. అక్కడ ఇరానీ చాయ్ తాగేసి స్నాక్స్ తినేసి కొంచెం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి. కాసేపు చార్మినార్ దగ్గర టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ టిఫిన్ చేయడానికి మేము నయాబ్ హోటల్ కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ కి వెరీ ఫేమస్. చార్మినార్ నుండి ఒక 3 kilometers దూరంలో ఉంటుంది. సో నయాబ్ హోటల్లో టిఫిన్ చేశాక మేము డైరెక్ట్ గా ఇంకా అక్కడ నుంచి వండర్లాకి ఊబర్ తీసుకున్నాము. మేము వండర్లా వెళ్తాం ఇదే ఫస్ట్ టైం. సో వండర్లా ప్లాన్ చేసే ముందు జనరల్ గా అందరికి వచ్చే క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేద్దాము. సో జనరల్ గా వండర్లా అనగానే వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవాలా వద్దా? ఫుడ్ కి ఎంత ఖర్చు అవుతుంది? డ్రెస్ కోడ్ ఉంటుందా లేదా? లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయా లేదా? ఇవి మేజర్ క్వశ్చన్స్. సో మీకు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ వండర్లా ఎంట్రీ 11 ఉంటుంది. సో మీరు ఒక 1 hour ముందే రీచ్ అవ్వండి. మీ లగేజ్ అంతా పెట్టుకునే వాటికి టైం అవుతుంది. లాకర్ యూజ్ చేసుకోవడానికి 200 rupees పర్ లాకర్ పే చేయాలి. చాలా చిన్న ఉంటాయి, అసలు సరిపోవు. లాకర్ యూజ్ చేసుకోవడానికి ఒక వాటర్ ప్రూఫ్ వాచ్ జోడిస్తారు. 100 rupees ఎక్స్ట్రా డిపాజిట్ చేయాలి. ఆ 100 రిటర్న్ చేస్తారు. నెక్స్ట్ డ్రెస్ కోడ్ వస్తే 100% నైలాన్ క్లాత్స్ అలో చేస్తారు. కాటన్ క్లాత్స్ యాక్టివిటీ ఏరియాస్ లో అలో చేయరు. అండ్ ఈ నైలాన్ క్లాత్స్ వండర్లాగా వచ్చే దానిలోనే ఉంటాయి. ఒక పేరు 200 కి వచ్చేస్తాయి. అండ్ వండర్లా బ్రాండింగ్ కావాలంటే వండర్లాలో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ టికెట్ కోసం వస్తే మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నాము. మేము వెళ్ళింది సండే. 2700 పడింది టికెట్, ఫాస్ట్ ట్రాక్ టికెట్. ఇది సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది, రష్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ టికెట్ అయితే 1200 ఉంది. అండ్ వెళ్ళే ప్లాన్ ఉంటే ఫ్రీక్వెంట్ గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి, 1+1 అలాగా. మీ బర్త్డే రోజు మీకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్ టికెట్ కన్ఫామ్ గా తీసుకోవాలా అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. జనరల్ గా ఫస్ట్ వండర్లాలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది రోలర్ కోస్టర్. సో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అదే ఎక్కుతారు. సో ఫస్ట్ అందరూ అక్కడికి వెళ్ళేసరికి ఫాస్ట్ ట్రాక్ ఉన్న మాకే 45 minutes వరకు వెయిటింగ్ టైం పట్టింది. అదే నార్మల్ టికెట్ అయితే ఇంకా చాలా ఎక్కువ టైం అయిపోయి ఉంటుంది. బట్ సేమ్ రోలర్ కోస్టర్ 3 తర్వాత చూస్తే ఖాళీగా ఉంది, ఎవరు ఎక్కట్లేదు. సీట్స్ అని నిండకపోయినా కూడా రైడ్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే సేమ్ రోలర్ కోస్టర్ అవ్వగానే అందరూ మిషన్ ఇంటర్స్టెల్లార్ కి వెళ్తారు. అక్కడ కూడా సేమ్ మేము వెళ్ళినప్పుడు ఒక 1/2 hour వెయిట్ చేసాము, ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఉండి కూడా. బట్ ఈవినింగ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒకరు కూడా లేరు. అండ్ ఎర్లీ మార్నింగ్ ప్రతి యాక్టివిటీ అలానే ఉంది. మార్నింగ్ చాలా రష్ ఉంటుంది, ఈవినింగ్ 3కి అన్ని ఖాళీగానే ఉంది. సో మార్నింగ్ ఒక 3-4 రైడ్స్ అయ్యేపాటికి లంచ్ టైం అవుతుంది. లంచ్ అయ్యాక అందరూ వాటర్ రైడ్స్ మీద పడతారు. సో అక్కడ రష్ ఉంటుంది. సో మీరు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే మీకు కన్ఫర్మ్ గా ఫాస్ట్ ట్రాక్ టికెట్ కావాలి. లేదు మేము రష్ తో పట్టుకోము, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తామంటే రాగానే ఒక 1 or 2 hours ఫోటో షూట్ పెట్టుకోండి, ఫొటోస్ బాగా వస్తాయి. నెక్స్ట్ కాసేపు రష్ లేని చిన్న రైడ్స్ తో టైం పాస్ చేయండి. ముందే వాటర్ రైడ్స్ తో స్టార్ట్ చేసేయండి. అలా ఒక 1 hour ఎక్కడ రష్ లేదు, ఏది ఫ్రీగా ఉందో ఆ రైడ్స్ చేయండి. ఈవినింగ్ కల్లా అన్ని ఫ్రీ అయిపోతాయి. మీరు ఇలా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ వాళ్ళకన్నా చాలా ఫాస్ట్ గా అన్ని రైడ్స్ కంప్లీట్ చేసేస్తారు. లేదు రష్ ఉన్న చోటకి ఫేమస్ రైడ్లు అన్ని కంప్లీట్ చేయాలనుకుంటే మీ టైం అంతా వెయిటింగ్ పీరియడ్ లోనే పోతుంది. ఇలా అయితే మీకు కన్ఫామ్ గా ఫాస్ట్ ట్రాక్ టికెట్ కావాల్సి వస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం డిఫరెంట్ గా మనం రైడ్స్ ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ ఏమంత అవసరం లేదు. మేము వెళ్ళింది కూడా సండేనే కాబట్టి మాక్సిమం అంతకన్నా క్రౌడింగ్ ఎక్కువ ఉండరు. సో ఎంత రష్ ఉన్నా ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఏం అవసరం లేదు. అండ్ రోలర్ కోస్టర్ ఎక్కేటప్పుడు ఒక హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు రోలర్ కోస్టర్ వీడియో కావాలంటే ఫ్రంట్ నుండి 3rd seat లో ఉన్న వాళ్ళకి వీడియో రోలర్ కోస్టర్ వీడియో వస్తుంది, ఇంకెవరికి రాదు. ఫోటో అయితే అందరికి వస్తుంది కానీ వీడియో మాత్రం ఫ్రంట్ నుండి 3rd seat లో కూర్చున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. మేము ఎక్కే ముందు అడిగితే వీడియో అందరికి వస్తుంది అన్నారు, కానీ అందరికి రాదు. ఓన్లీ 3rd seat లో కూర్చున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో రైడ్ కంప్లీట్ అయ్యాక 300 పెడితే 16 GB పెన్ డ్రైవ్ ప్లస్ వీడియో ఇస్తారు. నాకు తెలిసి వర్తే, మళ్ళీ వెళ్ళాం కాబట్టి ఒకసారి తీసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళకి ప్రతి రైడ్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో ఫోటోలు తీసుకోండి. లాస్ట్ లో కొంచెం మనీ పే చేస్తే ఆ ఫొటోస్ అన్ని ఒక ఆల్బమ్ లా ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ముందు మాత్రం ఫోటోలు అందరు దిగండి ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఉన్న వాళ్ళు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎంట్రన్స్ లోనే పాంప్లెట్స్ తో వస్తారు. 350కి ఒక బిర్యానీ, స్నాక్స్ అండ్ టీ అని. స్నాక్స్ అంటే ఏముండదు, ఒక 2 సమోసా ఇస్తారు అంతే. అది తీసుకోకుండా రెస్టారెంట్స్ లోకి వస్తే రెస్టారెంట్స్ లో పర్ పర్సన్ ఒక సింగిల్ థాలీ 400 అట్లీస్ట్ ఉంటుంది. గట్టిగా తినే వాళ్ళైతే ఆ 400 rupees థాలీ కూడా ఒక మూల కూడా రాదు. సో ఫుడ్ విషయంలో నా సజెషన్ ఏంటంటే, ఎలాగో నెక్స్ట్ అంతా ఉండేది రైడ్సే కాబట్టి కొంచెం పొట్ట కూడా ఖాళీగా ఉండాలి కాబట్టి 40 rupees కి ఒక ఆమ్లెట్ ఇస్తారు చిల్లీస్ రెస్టారెంట్ లో. 40 rupees కి వర్తే. సో మీకు కావాల్సిన చెప్పని తినండి. లేదు అవి సపరేట్ గా ఇవ్వరు, అవి ఓన్లీ యాడ్ ఆన్సే అంటే, ఎలాగో వండర్లా అంటే ఫ్రెండ్స్ తోనే వెళ్తారు కాబట్టి అందరి మీద ఒక థాలీ చెప్పుకొని ఆమ్లెట్స్ అన్ని యాడ్ ఆన్స్ కింద చెప్పుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ హ్యాక్స్. లేదు అంటే పర్ పర్సన్ 400 పర్ థాలీ ఫిక్స్ అయిపోండి. జైంట్ వీల్ నైట్ టైం ఎక్కండి, కిందంతా లైటింగ్ తో చూడడానికి బాగుంటది. అండ్ ఈవినింగ్ 7కి
కి అన్ని రైడ్స్ ఆపేస్తారు, మొత్తం క్లోజ్. అండ్ రిటర్న్ లో పిస్తా హౌస్ దగ్గర డిన్నర్ చేసేసి నెక్స్ట్ డే చంద్రపూర్ రీచ్ అవడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాము. సో డే 2 లో తడోబా నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్లీ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డీటెయిల్స్ కోసం వస్తే పర్ పర్సన్ ఎంత అవుద్దో క్లియర్ గా స్క్రీన్ షాట్ లో మెన్షన్ చేశాను. సేమ్ మీకు కూడా అంతే అవుతుందని కాదు, ఈ బడ్జెట్ డీటెయిల్స్ చూస్తే మీరు ప్లాన్ చేసేటప్పుడు మీకు బడ్జెట్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. థ్యాంక్ యూ.